నెరవేర్చకుండా విస్మరిస్తుందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20 నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్కు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో బహిరంగ సభ, నిరసన ప్రదర్శనకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. 6 గ్యారెంటీల అమలు కోసం, ప్రజాస్వామిక పాలన కోసం ఉద్యమిద్దామంటూ నినదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే వాటిని మరిచిపోయారని ఆరోపించారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకోసమే ఈ నెల 20న హైదరాబాద్ సుందరయ్య పార్క్ వద్ద నిరసన ప్రదర్శనకు పూనుకున్నట్లుగా తెలిపారు. ప్రజాస్వామ్యవాదులు ప్రజలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది. గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి, అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదని, మేము వాటిని అన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ప్రధానంగా 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చింది. ప్రధానంగా కేవలం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప మిగతా ఏది కూడా సంపూర్ణంగా అమలు చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అమలు బస్సుకు సంబంధించినటువంటి ఫ్రీ బస్సు కూడా ఎక్స్ప్రెస్లు పెంచింది. అదేవిధంగా ఫ్రీ బస్సులు తగ్గించినటువంటి ఒక పరిస్థితి ఉంది. దీంతో పాటు ప్రజలకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాలతో పాటు 7వ హక్కుగా ప్రజలకు ప్రజాస్వామిక హక్కు ఇస్తాం. గత ప్రభుత్వం సభలు సమావేశాలు పెట్టుకోనివ్వకుండా చేసింది, మీకు హక్కు ఇస్తామని ప్రకటించింది. కానీ వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ తోటి కుమ్మక్కై ఆపరేషన్ కగారులో కూడా వీళ్ళు భాగస్వాములై రాష్ట్రంలో ఎన్కౌంటర్లకు పాల్పడుతుంది. సభలకు సమావేశాలకు కూడా అనుమతి ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కనుక బీజేపీ తోటి మిలాఖతై మీరు ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులను కాలదోస్తున్నారు. అదేవిధంగా ఆపరేషన్ కగారులో మీరు బీజేపీ ప్రభుత్వంతో మిలాఖతై ఉన్నారు. దీన్ని ఆపాలని, అదేవిధంగా ఈ జిల్లాలో ప్రధానంగా తుమ్మిడేటి దగ్గర ప్రాణహితమైన ప్రాజెక్టు నిర్మించాలనేటువంటి మీరు 14 నెలలైంది. కాళేశ్వరం పనికిరాదు కనుక ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తా ఉన్నారు. కుట్టి నిర్మాణాన్ని ఎమ్మటే ప్రారంభిస్తా ఉన్నారు. పెనుగంగా పూర్తి కాలేదు, జగన్నాథపూర్ ప్రాజెక్టు కాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఈ బడ్జెట్లో పూర్తి చేయాలని ఈ అన్ని సమస్యల మీద సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ కార్యక్రమం ప్రకటించింది. కనుక ప్రజలు, రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు ఈ బహిరంగ సభకు హాజరు కావాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇసుక మాఫియాపై ఉక్కు పాదం